హాయ్ వ్యూయర్స్, నమస్తే. నేను మీ అప్పాజీ. మొత్తానికి 'అఖిల్' 'లెనిన్' సినిమాతో హిట్ కొట్టేశాడని చెప్పి ఇంకా వాళ్ళు ఆ సినిమా యూనిట్ అంతా చాలా సగర్వంగా ప్రకటించారు. నాగార్జున గారైతే చాలా చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. మొన్న 'అఖిల్' తనని గట్టిగా హత్తుకొని ఇది చేసినప్పుడు, ఎమోషనల్ అయినప్పుడు ఆయన కూడా చాలా ఎమోషనల్ అయిపోయాడు. నిన్న సక్సెస్ మీట్‌లో కూడా భాగ్యశ్రీ గాని వీళ్ళందరూ మాట్లాడుతుంటే ఆయన కూడా ఆ కళ్ళంట నీళ్లు పెట్టుకున్నాడు. అంటే అది చూస్తుంటే అందరికి కూడా మనసులు చెమ్మగిల్లేలాగా ఉంది. సో, మొత్తానికి అది పెద్ద హిట్ అయితే అయిపోయింది. ఇప్పుడేంటంటే ఆ మధ్య 'మా ఇంటి బంగారం' సినిమా గురించి అఖిల్ అక్కినేని ట్వీట్ చేశాడు. చాలా బాగుంది సినిమా. ఆ సినిమా ఇంత విజయం సాధిస్తున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉందని చెప్పి సమంతని అంటే మాజీ వదినమ్మని తను ప్రశంసించాడు. ఇప్పుడు సమంత వంతు. అంటే ఇంకోటేంటంటే ఆ సినిమాలో ఎలా అయితే 'మా ఇంటి బంగారం' టైటిల్ ఉందో, ఇందులో హీరో, హీరోయిన్స్ అంటే అఖిల్, భాగ్యశ్రీ బొర్సే. లెనిన్ ఆ అమ్మాయి పేరు భారతి సినిమాలో. లెనిన్, భారతి ఇద్దరు ఒకరినొకరు బంగారం, బంగారం అనుకుంటుంటారు. సో, అలా కూడా బంగారంతో కనెక్షన్ ఉంది. ఇప్పుడు ఈ సమంత బంగారం, ఈ అఖిల్ బంగారాన్ని పొగిడే టైం వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంటే ఫస్ట్ డే అంతకుముందు కూడా నేను చెప్పినట్టు కొంత డివైడెడ్ టాక్ వచ్చింది. కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. కొంతమంది బ్లాక్ బస్టర్ అన్నారు, కొంతమంది డిజాస్టర్ అన్నారు. ఇలాగా నడిచింది. అయితే ఇప్పుడు టైం కూడా కొంచెం కలిసొచ్చింది. 'పెద్ది' తర్వాత ఇప్పుడు ఎవరైనా సినిమా చూడాలంటే ఈ వీకెండ్‌లో గానీ, రేపు ఈ 2, 3 రోజుల్లో గానీ ఎవరైనా సినిమా చూడాలంటే వేరే సినిమా ఏమీ లేని ఇది. తర్వాత 'అఖిల్‌కి' ఒక మంచి హిట్ పడాలి. పాపం ఎప్పటినుంచో దాదాపుగా 10, 11 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. అతనికి హిట్ రాలేదని చెప్పి అక్కినేని అభిమానులతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా గట్టిగా కోరుకున్నారు. నాగార్జున కూడా అదే చెప్పాడు. మాకంటే కూడా ఎక్కువ ఫ్యాన్స్ ఆడియన్స్ ఎక్కువ కోరుకున్నారు. అందుకే ఇంత పెద్ద విజయం వచ్చిందని చెప్పి చెప్పడం జరిగింది. సో, అఖిల్ కెరీర్‌లో ఇది ఒక బెస్ట్ సినిమాగా నిలిచిపోద్దని చెప్పి మనకిప్పుడు అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. అలాగే ఇప్పటివరకు ఐరన్ లెగ్ అని చెప్పి అనిపించుకున్నటువంటి భాగ్యశ్రీ బొర్సే ఈ సినిమాతోటి మొత్తానికి ఒక హిట్ కొట్టిందని కూడా అందరూ చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు సమంత కూడా ముందుకొచ్చి డెఫినెట్‌గా ఈ సినిమాని రేపు ఎల్లుండిలో డెఫినెట్‌గా ఇది చేస్తది. ఇంకా చాలామంది ఈ సినిమా గురించి మాట్లాడాలి. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. మహేష్ బాబు ట్రైలరే చాలా బాగుందని చెప్పి అప్రిషియేట్ చేశాడు. ఇప్పుడు వీళ్ళందరూ మెగాస్టార్ చిరంజీవి కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి మాట్లాడతారు కాబట్టి ఈ సినిమా డెఫినెట్‌గా అంటే చిన్న చిన్న లోపాలు సెకండ్ హాఫ్‌లో గానీ, ఫస్ట్ హాఫ్‌లో గానీ చిన్న చిన్న లోపాలున్నాయి. క్యారెక్టరైజేషన్‌కి సంబంధించి కొంత క్లారిటీ మిస్ అవ్వడం కానీ ఇలాగా ఉన్నప్పటికి కూడా ఈ సినిమా డెఫినెట్‌గా చాలా పెద్ద హిట్ అని చెప్పి మనం చెప్పొచ్చు. నేను అంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను. అంటే ఒక పవన్ కళ్యాణ్‌కి 'ఖుషి' ఏడో సినిమా, మహేష్ బాబుకి 'ఒక్కడు' ఏడో సినిమా, ఎన్టీఆర్‌కి 'సింహాద్రి' ఏడో సినిమా, అలాగే అఖిల్‌కి 'లెనిన్' ఏడో సినిమా. సో, అఖిల్ కెరీర్ ఇంకా ఒక గాడిలో పడిపోయింది. ఇక ముందు అతను చేసే సినిమాలు జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తే డెఫినెట్‌గా అగ్ర హీరోల జాబితాలో తను కూడా చేరతాడని ఖచ్చితంగా చెప్పొచ్చు.